ఇలా పర్పుల్ కలర్‌లో మన కాళ్ళ వెనకాతల సన్నటి తీగలాంటి లైన్స్ చాలా మందికి రోజుల్లో వస్తున్నాయి. ఇది వారికోస్ వెయిన్స్ అని అంటారు. ఇది ఎందుకు మీకు తగ్గట్లేదో నేను చాలా సింపుల్‌గా చెప్తాను. మీ ఇంట్లో ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందనుకుందాం. పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా! ఆ ట్యాంక్‌లోంచి వాటర్ కిందకి రావడం అనేది చాలా ఈజీ బికాస్ ఆఫ్ ద గ్రావిటీ, రైట్? బట్ కింద సంప్‌లో ఉన్న వాటర్ మళ్ళీ పైన ట్యాంక్‌లోకి వెళ్ళాలి అంటే ఈజీయా? మోటార్ లేనిదే వాటర్ అనేది పైకి వెళ్ళదు, కరెక్ట్? మన బాడీలో కూడా ఒక వాటర్ ట్యాంక్ ఉంది. అది మన హార్ట్. ఈ హార్ట్ నుంచి కిందకి బ్లడ్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. మీ పాదాల్లోకి, కాళ్ళల్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది. మరి కిందకి వెళ్ళిన బ్లడ్ మళ్ళీ పైకి ఎలా వస్తుంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన బాడీలో కూడా ఒక మోటర్ ఉంది. కిందకి వెళ్ళిన బ్లడ్ పైకి పంప్ చేయడానికి ఒక మోటర్ ఉంది. అదే మన కాఫ్ మజిల్ అనమాట. ఇన్‌ఫాక్ట్ కాఫ్ మజిల్‌ని మన బాడీలో సెకండ్ హార్ట్ అని కూడా అంటారు. ఇది ఎప్పుడైతే బ్లడ్‌ని పైకి పంప్ చేయదో మీకు వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే ఎక్కువసేపు నిలబడతారో, ఎక్కువసేపు కూర్చుంటారో అండ్ ఈ కాఫ్ మజిల్‌ని, ఈ మోటార్‌ని సరిగ్గా వాడుకోరో వాళ్ళకి వారికోస్ వెయిన్స్ వస్తుందనమాట. ఈ మోటార్ ఆన్ అవ్వడానికి కూడా కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి. అవి మన ఛానల్‌లో కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. జస్ట్ ఆ కాఫ్ మజిల్‌ని బాగా ఎంగేజ్ చేసే ఎక్సర్‌సైజెస్ మీరు రెగ్యులర్‌గా చేస్తే మీ వారికోస్ వెయిన్స్ తగ్గే అవకాశం ఉంది. ఓకే, ఛానల్‌లో చూడండి, ఎక్సర్‌సైజెస్ ఫాలో అవ్వండి అండ్ వారికోస్ వెయిన్స్‌ని కూడా మీరు తగ్గించుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.